నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంది స్పిరిచువల్ వీడియోస్. మనం లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీమాతరే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనుక మన ఛానల్‌ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకండి. శ్రీమాతరే నమః. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. 973 నామము శుద్ధ మానస. 5 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శుద్ధ మానసాయ నమః అని చెప్పాలి. శుద్ధ పరిశుద్ధమైన మానస మనసు గలది. మనిషిలో ఏది పరిశుద్ధంగా ఉంటే మనిషి పరిశుద్ధంగా ఉంటాడు అన్న ప్రశ్నకు సమాధానం మనసే అని సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దహరకాంక్షంలో ఉండే హృదయం ఎప్పుడూ పాపరహితంగా పరిశుద్ధంగానే ఉంటుంది. ఎటొచ్చి అన్ని రకాల ఆలోచనలు, ఊహలు, వెకిలి వేషాలు ముందు మనసుకే వస్తాయి. మనసు పరిశుద్ధి కావాలంటే పవిత్ర భావనలు, పవిత్ర వ్యక్తుల నామస్మరణ, జీవిత చరిత్రలు చదువుకోవాలి. ఇంతకు ముందు నామంలో చెప్పినట్లు పవిత్రత, స్వచ్ఛత, చక్కని చరిత్ర కలిగిన అమ్మవారి లాంటి వారి నామస్మరణ, స్తోత్రపారాయణ చేస్తే అలా చేసే వారి మనసులను అమ్మవారు పరిశుద్ధంగా చేస్తుంది. ఒకటి పరిశుద్ధమైన మనసు గలది. 2 పవిత్రుల చరిత్రలను, నామస్మరణలను చేయు వారి మనసులను పరిశుద్ధంగా చేయనది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. 974 నామము బిందు తర్పణ సంతుష్ట. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బిందు తర్పణ సంతుష్టాయ నమః అని చెప్పాలి. బిందు శ్రీచక్రం నందలి బిందు నందు తర్పణము చేయుటచే సంతుష్ట తృప్తి నొందునది. శ్రీచక్రంలోని నావావరణమే బిందువు. ఈ బిందువు శ్రీచక్రానికి కేంద్రము. ఈ ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇరుసు యాక్సిస్ లాంటిది. చక్ర భ్రమణంలో ఉన్న దేనికైనా ఒక అక్షం ఉంటుంది. భ్రమణము చేసే వస్తువులో ఏ భాగం అయితే కదలకుండా మిగతా భాగమంతా తిరగడానికి ఆధారం అవుతుందో దాని అక్షము అంటారు. అంటే కదిలే దాంట్లో కదలకుండా ఉండేదే అక్షం అన్నమాట. కాలచక్రంలో విశ్వబ్రాహ్మణ కారకమైన అమ్మవారు కూడా తాను మాత్రం నిలకడగా మార్పు లేకుండా ప్రశాంతంగా ఉంటూ అన్నిటినీ చరింపచేస్తుంది. శ్రీచక్రంలోని బిందు స్థానమే అయ్యవారితో కలిసి ఉండే అమ్మవారి నిలకడ స్థానాన్ని సూచిస్తుంది. ఈ బిందు స్థానం వద్ద తర్పణాలు, అవిస్సులు సమర్పిస్తే ఉత్సవ విగ్రహం దగ్గర కాకుండా ప్రశాంతంగా, స్థిరంగా, మార్పు లేకుండా ఉండే మూల విరాట్ విగ్రహం దగ్గర సమర్పించిన విధంగా ఉంటుందనే భావన కలగాలి. అందుకే బిందువు వద్ద అర్పణ చేసిన తర్పణాలంటే అమ్మవారు సంతుష్టి చెందుతుంది. మనలో బ్రహ్మరంధ్ర స్థానం వద్ద ఉండే సహస్రారంలోని చంద్రమండలం వద్ద ఉన్న స్థానాన్ని బిందువు అంటారు. మనకు మెలకువ వచ్చినప్పుడు ఎక్కడ దానికి ప్రారంభమో దాన్ని బిందువు అంటారు. మెలకువ రావడం అంటే నేను అన్న పదానికి అర్థం తెలియడమే. ఏదైనా విషయం అర్థం అవడం అంటే చిచ్చాక్తి పనిచేయడం. అంతేకాదు మనలో ఏదైనా అందం అనిపించే నాద మూల స్థితి ఈ బిందువే. మన వాక్కు మనలో ఇమిడి ఉన్న చోటు ఈ బిందువే. తైత్తిరీయంలో చెప్పబడిన సేంద్రియ యోని అనే మంత్రంలోని యోని ఈ బిందువే. సౌందర్య లహరిలో ఆదిశంకరుడు రాసిన సుధా సింధోర్మధ్యే శ్లోకంలోని సుధా సింధువు ఈ బిందువే. బ్రహ్మాండ పిండాండులకు శృతి ట్యూనింగ్ కుదరాల్సింది ఈ బిందు వద్దనే. మనసు ఆత్మలో లీనమయ్యే చోటు ఈ బిందువే. దీన్నే జ్యోతిష శాస్త్రంలో రవిచంద్రుల సమగామ స్థితిగా చెబుతారు. జీవుల యందు సూర్యకళ వర్తించదు, చంద్రకళే వర్తిస్తుంది. అందుకనే మనకు కళలు మూడ్స్ ఎక్కువ. రవిచంద్రుల సామగమ స్థితి అనే అమావాస్య నుండి పాడ్యమిని కొనుగొనటమే బిందు వికాసన ప్రారంభం. ఎందుకంటే అమావాస్య అనేది మనకు దేవతలకు మధ్య వర్తించే ద్వారం లాంటిది. బ్రహ్మాండ తెలుసుకునేవాడు తెలియవలసిన దాంట్లోకి లీనమయ్యేది ఈ బిందు వద్దనే. ఒకటి శ్రీచక్రంలోని బిందువునందు తర్పణ చేయుటచే సంతుష్ట జ్యోతిష శాస్త్రంలో నందునది. 2 సహస్రారంలోని చంద్రమండల స్థానం వద్ద తర్పణ చేయుటచే సంతుష్టి నందునది. 3 సాకారమైన జగత్తుకు సంకల్ప బిందు వద్ద జరుగు తర్పణ అవిస్సులకు సంతుష్టి చెందినదని ఈ నామానికి
కార్తీకి అనే అమావాస్య నుండి శ్రీమాత్రే నమః. పాడ్యమిని కనుగొనటమే బిందు వికాసన ప్రారంభం. ఎందుకంటే అమావాస్య అన్నది మనకు దేవతలకు మధ్య వర్తించే ద్వారం లాంటిది కాబట్టి. తెలుసుకునేవాడు తెలియనివలసిన దాంట్లోకి లీనమయ్యేది ఈ బిందువు వద్దనే. ఒకటి శ్రీచక్రంలోని బిందువునందు తర్పణ చేయుటచే సంతుష్టి నొందునది. 2 సహస్రారంలోని చంద్రమండల స్థానం వద్ద తర్పణ చేయుటచే సంతుష్టి నొందునది. 3 సాకారమైన జగత్తుకు సంకల్ప బిందువు వద్ద జరుగు తర్పణావిస్సులకు సంతుష్టి చెందునది అని ఈ నామానికి అర్థాలు. శ్రీమాత్రే నమః. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. థాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.